విప్పి యేసే రక్తాన్ని ప్రకటించారు. నోరు విప్పి యేసే నా కొరకు మరణించాడు, యేసే లేచాడు, యేసే తిరిగి రాబోతున్నాడు అని రూఢిగా నమ్మిన వారు ప్రకటించాలి. బాధకరమైన పరిస్థితులు గుండా నడిపించినప్పుడు ఎన్నో నిందలు శ్రమలు పొందుకున్న తర్వాత ఎలాగుంటదంటే, దీని గుండా నడిచాను కాబట్టి, దీని గుండా ఇంత శ్రమ గుండా నేను వెళ్ళాను కాబట్టి, నేను బ్రతుకుట క్రీస్తే చావైనే మేలే అని ప్రతి ఒక్కరు చెప్పులాగిన దేవుడు అందరినీ పరీక్షిస్తాడు. తెలుసా అండి? పరీక్షిస్తాడు. దేవా నన్ను వాడుకో అంటే మొదటికి వచ్చేది పరీక్ష. దేవా నన్ను ప్రయోజనకరంగా చేయ అంటే వస్తుంది మొదటిగా శోధన, పోరాటము, శ్రమ. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఈ పరీక్షల తర్వాత మీకు ఎలాగూ ప్రాణము పోయినా పర్వాలేదు, నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తా. నా ప్రాణము పోయినా పర్వాలేదు, నన్ను దూషించిన, హింసించిన, కొట్టిన, బాధించిన, నా దగ్గర నుండి అన్ని తీసివేసినా పర్వాలేదు, నేను దేవుని చిత్తమే నెరవేరుస్తా. కమిటెడ్ పీపుల్ who are completely committed, who do not care what will happen. ఏమవుతుందో అని చింతించరు, ఏమవుతుందో అని బాధపడరు, కానీ నా దేవుని చిత్తమే చేస్తా. నేను వారి ప్రాణాన్ని కాపాడుకోవడం వాళ్ళకి ఇంపార్టెంటే కాదు. వాళ్ళు ఎవరు అని అంటే, they say that I will do the will of